చాప్టర్ 2 లోనే చిన్న టాపిక్. అంటే ఆల్రెడీ ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో చూసాం కదా, అదే టాపిక్ ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా. ఓకే, ఇక్కడ ఈ టూ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. మల్టిప్లికేషన్ బై ఎస్. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి అండ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ టి. అంటే ఇక్కడ ఏంది, మల్టిప్లికేషన్ బై ఎస్ లో దీని యొక్క ఫార్ములా వచ్చే లోపల ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ డి బై డిటి ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. అట్లానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి పవర్ ఎన్ బై dt power n into L inverse of f bar s if f power n of 0 is equal to 0, where n is equal to 1, 1, 2, 3. ఇది మల్టిప్లికేషన్ బై ఎస్ అనేది ఫార్ములా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డివిజన్ బై ఎస్ అనేది చూద్దాం. దీనికి ఏంటి ఫార్ములా? ఇఫ్ L inverse of f bar s is equal to f of t, then L inverse of f bar s by s is equal to integration 0 to t f of t dt. ఓకే, ఇందాక చెప్పింది మల్టిప్లికేషన్ బై ఎస్, దానికి ఫార్ములా. ఇప్పుడు చెప్పినది డివిజన్ బై ఎస్, దానికి ఫార్ములా. అంటే ఇందులో డివిజన్ బై ఎస్ లో ఇంకా ఏంటి ఫార్ములా? L inverse of f bar s by s is equal to integration of 0 to t L inverse of f bar s dt. అట్లానే డినామినేటర్ లో ఎస్ కాకుండా ఎస్ స్క్వేర్ ఉంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, ఎస్ క్యూబ్ ఉంటే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్. అప్పుడు ఏమవుతుంది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ డిటి డిటి. ఇది మల్టిప్లికేషన్ బై ఎస్, డివిజన్ బై ఎస్ యొక్క ఫార్ములా. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, చూడండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ యొక్క ఇచ్చిన ఫార్ములాకి మల్టిప్లికేషన్ బై ఎస్ అప్లై చేయాలా ఆర్ డివిజన్ బై ఎస్ అప్లై చేయాలంటే డివిజన్ బై ఎస్ అప్లై చేయాలి. ఎందుకంటే డినామినేటర్ లో 1 బై ఎస్ ఎస్ ఉంది కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు డివిజన్ బై ఎస్. అదే ఎస్ మల్టిప్లై అయి ఉంటే న్యూమరేటర్ లో ఉంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎస్ అనేది అప్లై చేయొచ్చు. ఇక డినామినేటర్ లో ఉంది కాబట్టి డివిజన్ బై ఎస్ అనేది అప్లై చేస్తాము. గివెన్ ఏంటిది? గివెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ లో ఒక ఎస్ మాత్రమే ఉంది కాబట్టి ఒకసారి ఇంటిగ్రేషన్ అనేది చెయ్యాలి. ఒకసారి చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిటి. అండ్ గైస్ ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏంటి? దీని ఫార్ములా 1 బై ఏ సైన్ ఏటి డిటి. ఏంటి దీని ఫార్ములా? 1 బై ఏ సైన్ ఏటి డిటి. ఇక్కడ 1 బై ఏ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏటి డిటి ఏమవుతుంది? మైనస్ కాస్ ఏటి బై టి 0 టు టి. అంటే ఇప్పుడు ఏంది? ఒకసారి టీ బదులు టీ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి టీ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. అదేంటిది? మైనస్ 1 బై ఏ స్క్వేర్ కాస్ ఏటి మైనస్ 1. కాస్ 0 వాల్యూ 1 కాబట్టి కాస్ టీ బదులు కాస్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఏటి మైనస్ కాస్ 0 అంటే 1 కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ద రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటిది? 1 మైనస్ కాస్ ఏటి బై ఏ స్క్వేర్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? ఈ మల్టిప్లికేషన్ బైఎస్, డివిజన్ బైఎస్ లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి డివిజన్ బైఎస్, ఒక ఎస్ ఉంది కాబట్టి ఒకసారి ఇంటిగ్రేషన్. 2 ఎస్లు ఉంటే డివిజన్ బైఎస్ లో ఎస్ స్క్వేర్ అని ఉంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. అదే మల్టిప్లికేషన్ బైఎస్ ఎప్పుడు చేయాలి? ఒకవేళ ఎస్ అనేది న్యూమినేటర్ లో ఉన్నప్పుడు, ఎస్ అనేది
దేనితో అయినా మల్టిప్లై అయితే అప్పుడు మల్టిప్లికేషన్ బై ఎస్ అనే ఫార్ములా అప్లై చేయాలి. ఇది గైస్ ఓవరాల్ గా మల్టిప్లికేషన్ బై ఎస్ అండ్ డివిజన్ బై ఎస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఈ యొక్క ఫార్ములా కూడా నేర్చుకోండి.